సంక్షేమ పథకాల్లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా కీలకమైంది. ఈ పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగితేనే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో రేషన్ డీలర్లు ఎదుర్కొన్న సమస్యలేని వాటికి పరిష్కార మార్గాలు మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దివిలీలా మాధవరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రేషన్ డీలర్ల సమస్యకు పరిష్కార మార్గాలు తదితర వివరాలు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పేద ప్రజలే దీనికి టార్గెట్ గా దీన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ఏంటంటే నేరుగా ప్రతి నెల వాళ్ళకి నిత్యావసరాలు కొన్ని నెలలు అందిస్తే కొంత పేదరికం పోతున్న ఆలోచనలో మోడీ గారు కూడా ఉచిత బియ్యం 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. కరోనా టైంలో కూడా డబుల్ కోటా ఇచ్చారు. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు అనేవాళ్ళు కార్డుదారులకి 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 2 పూటలు అందుబాటులో ఉండేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక షాపు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఉండి ప్రజలకు అందుబాటులో మేముంటే ఇవాళ ఒక్కొక్క షాప్ వచ్చేటప్పటికి 3 రోజులు కార్డుదారులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎండిఓలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎండిఓలు వచ్చినప్పుడు మాత్రమే కార్డుదారులు బియ్యం తీసుకోవాలి. అంటే వాళ్ళు వచ్చేవాడికి రెడీగా ఉండాలి. వాళ్ళు రోజువారీ కూలీలు కూడా ఒక రోజు కూలి మానుకుని ఇక్కడ నుండి బియ్యం తీసుకునే పరిస్థితి, 20 కేజీలు బియ్యానికి 500 కూలి మానుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎండిఓల ద్వారా కల్పించారు. అదే గతంలో ఎలా ఉండేది, రేషన్ షాప్ అనేది రాత్రి 8 దాకా 9 దాకా పనిచేసేవాళ్ళం. కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కుదిరే సమయంలో సరుకులు తీసుకుని వాళ్ళ పనిచేయడం కోల్పోయినటువంటి వ్యవస్థ రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ. దానికి ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ పాత రోజుల్లో డీలర్ వ్యవస్థ రాబోతుంది, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తాం. మనకి రేషన్ డీలర్లకి గౌరవ వేతనం అనేది కూడా అమ్మన ద్రాక్షలాగే మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, రేషన్ డీలర్లు మారుతున్నారు. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా గౌరవ వేతనం వస్తుంది, దాని ద్వారా రేషన్ డీలర్ల బతుకులు మారుతాయి అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోనైనా మీరు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటారా? మొట్టమొదటిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని. అదే మేనిఫెస్టో ఆధారంగా మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. మనకు అక్కడ 5,000 ఇస్తుంటే మేము 7,500 గౌరవ వేతనంతో పాటుగా అక్కడ కింటకి 140 రూపాయలు కమిషన్ ఇస్తుంటే మనకు 150 రూపాయలు ఇవని, అదేవిధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు డీలర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ చేసి మినిమం ఒక 10 రూపాయలు మాకు ఇస్తే పెన్షన్లన్నీ కూడా రేషన్ డీలర్లు రాష్ట్రంలో కేవలం 45 గంటల్లో 64 లక్షల మంది పంపిణీ చేసే అవకాశం మాకుంది. ఖచ్చితంగా చేస్తాము. ప్రభుత్వానికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా గ్రామాల్లో కేంద్ర పాయింట్గా ఉన్నటువంటి రేషన్ డీలర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు నిర్వహించేటట్టయితే మేము పూర్తి సహకారం అందిస్తాం. దానికి తగ్గ రెమ్యునరేషన్ మాకు ఇచ్చేటట్టయితే మాకు అదనపు ఆదాయం చేయకుండా మేము కూడా మా జీవనాన్ని గడుపుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు రేషన్ షాపులు కనుక మనం గమనించినట్లయితే ఒక రేషన్ షాపు గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో ఒకళ్ళు ఎవరైనా కూడా రేషన్ షాపు నిర్వహించుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేయడం జరుగుతుంది. దీని మీద ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? ఈ సంస్కృతి అనేది గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పుడు పర్మనెంట్ గా ఉన్నటువంటి డీలర్లు కూడా తీసేసి వాళ్ళ కార్యకర్తలు నియమించుకున్నారు. ఇప్పుడు ఇవాళ గ్రామాల్లో ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం మమ్మల్ని తీసేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా తీసేయమని వీళ్ళు పట్టుబడతా ఉన్నారు. దాని పర్మనెంట్ డీలర్లు ఉండే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఆలోచించి ప్రభుత్వం కూడా ఎంఆర్ఓలందరినీ కూడా వివరణ కోరింది. పర్మనెంట్ డీలర్లు ఎంతమంది ఉన్నారో, ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారో, టెంపరీ డీలర్లు ఎంతమంది ఉన్నారో అనే లిస్టు తీసుకుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. అవసరమైతే మా వంతు మేము కూడా వీళ్ళందరికీ రక్షణగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం డీలర్లందరూ కుదేలై ఉన్నారు. వాళ్ళందరికీ ఏది ఎండి వ్యవస్థ రావటం వల్ల నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుంటే మాకు ఒక 5,000 నుంచి 10,000 రూపాయల ఆదాయం వచ్చేది. ఈ ఎండి వ్యవస్థ ప్రవేశపెట్టడం వల్ల ఏమైందంటే కార్డుదారులు మా దగ్గరికి రాకపోవటం వలన మేము ఆ 10,000 రూపాయల ఆదాయం కోల్పోయాం. మా జీవనం అనేది రోడ్డును బద్ది. ఇవాళ మా డీలర్లందరూ కూడా కొంతమంది నైట్ వాచ్మెన్లు గాను ఆటోలు తోలుతూ ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు. కనుక మేమేంటంటే మాకు గత వ్యవస్థలాగా తెప్పించి రేషన్ డీలర్లకు కూడా నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని అదనపు ఆదాయం పొందేలాగాను, మీ సేవా కేంద్రాలు కూడా అన్ని చోట్ల లేవు, మీ సేవా కేంద్ర సేవలు కూడా రేషన్ షాపుల ద్వారా అందజేసేటట్టయితే ప్రజలందరికీ అందుబాటులో ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా రేషన్ షాప్ అనేది ఆ సేవలు మా ద్వారా అమలు చేయాలి. అట్లాగే గతంలో జీవో నెంబర్ 20 ఇచ్చారు. బ్యాంకు కరెస్పాండెంట్గా బ్యాంకు సేవలు కూడా మా దగ్గర నిన్న మిషన్ ద్వారా మేము ఏటీఎం కార్డు కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సేవలు మా ద్వారా
గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే జీవోని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మనకి లీలా మాధవ్ గారు కూడా రేషన్ డీలర్ల సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని, వారికి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, T5 మీడియా, ప్రకాశం.